రిటైర్డ్ ఆర్మీ చీఫ్ కూడా చాలా క్రిటికల్ పొజిషన్లో పడిపోయాడు, డైలమాలో పడిపోయాడు, సందిగ్ధంలో పడిపోయాడు. ఇటు ముందు ముందు గొయ్యి వెనక నొయ్యి అన్నట్టుగా అయిపోయింది ఆయన పరిస్థితి. నోరు విప్తే ఏమవుతుందో అని. సో ఆయన 2019 నుంచి 2022 వరకు ఆర్మీ చీఫ్గా ఉన్నాడు. ఆయన హయాంలోనే గాల్వాన్ ఘటన జరిగింది. గాల్వాన్ లదాఖ్లో గాల్వాన్ లోయలో మనకి చైనా సైనికులకి మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగినప్పుడు సరిగ్గా ఆర్మీ చీఫ్ ఒక డెసిషన్ తీసుకోవాలి, చైనా ట్యాంకర్స్ మీదకి వచ్చేస్తున్నాయి. ఆ డెసిషన్ తీసుకోవడానికి ఆయన హీఈస్ నాట్ ఆథరైజ్డ్ టు టేక్ డెసిషన్. అట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్స్ నుంచి ఆర్డర్స్ రావాలన్నమాట. గవర్నమెంట్ నుంచి నాకు సరైనటువంటి సకాలంలో ఆర్డర్స్ రాలేదు, చాలా టైము 2.5 అవర్స్ పట్టేసింది అని చెప్పి డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే బాణం తగులుతుందన్నమాట. ఆయన దగ్గర నుంచి డెసిషన్ రాకపోవడం వల్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పలేకపోయాడు. రాజ్నాథ్ సింగ్ చెప్పలేకపోవడం వల్ల విదేశాంగ శాఖ మంత్రి చెప్పలేకపోయాడు. విదేశాంగ శాఖ నుంచి రాలేకపోయింది, ఆర్డర్స్ రాలేదు. అందుకని ఆ కమాండర్ ఆయన దగ్గర నుంచి కూడా మనకు ఆర్డర్స్ రాలేకపోయినాయి, నేను కూడా ఏం చేయలేకపోయినా అని చెప్పడం వల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ ఇన్యాక్షన్ అయిపోతుంది కదా.